హలో ఆల్, మై నేమ్ ఇస్ ఆదిశ్వర్ రెడ్డి. నేను ఈ వీడియో మొత్తం తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఎంసెట్ కాలేజెస్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ఎంసెట్ కాలేజెస్ ఎట్లా అంటే మీకు వచ్చిన ర్యాంక్ తోటి ఆ టాలీ చేసుకుని ఏ కాలేజెస్ వస్తాయి అండ్ ఆ వచ్చిన కాలేజ్లో ఏ బ్రాంచెస్ వస్తాయి అని చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఇఫ్ పాసిబుల్ మొత్తం వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ బిట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మెనీ మెంబర్స్. నేనైతే ఒక గ్యారంటీ ఇవ్వగలను, ఈ వీడియో మొత్తం చూస్తే ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ కోడ్ ఏంటిది. ఇంకా లాస్ట్లో నేను ఒక బోనస్ పాయింట్ ఇస్తాను. దాంతోపాటు నేను టాప్ 20 కాలేజెస్ అలాంగ్ విత్ దేర్ ఎంసెట్ కోర్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. కాలేజెస్ ఇన్ తెలంగాణ ఎంసెట్, నేను ఇక్కడైతే కొన్ని కాలేజెస్ పేర్లు లిస్ట్ అవుట్ చేసుకున్నా. దాంతోపాటు ఎంసెట్ కోడ్, మీరు ఇది చాలా మెయిన్ కౌన్సిలింగ్లో ఇది యూజ్ చేస్తారు. సో యూ నోట్ ఇట్ డౌన్, పక్కన రాసుకోండి కాలేజెస్ అలాంగ్ విత్ ఎంసెట్ కోడ్. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఎంజిఐటి, అది గండిపేటలో ఉంది. దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంజిఐటి. నెక్స్ట్ కాలేజ్ జేఎన్టీయుహెచ్, అది కుకట్పల్లిలో ఉంది, జేఎన్టీహెచ్. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక, అది ఎంసెట్ కోడ్ వచ్చేసి ఓయుసిఈ. దాని తర్వాత వచ్చేసి ఇవి మెయిన్ కాలేజెస్, తెలంగాణలో మెయిన్ కాలేజెస్, ఇవి టాప్ కాలేజెస్ అన్నట్టు. అంటే మిగతా అన్ని కాదన్నట్టు కాదు, కానీ ఇది కొంచెం ప్రయారిటీ ఎక్కువ అలా. దాని తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అది హైదరాబాద్. దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి విఐఎస్వి. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అది ఎక్కడ ఉందంటే బాచ్పల్లిలో ఉంది. దీన్ని ఎంసెట్ కోడ్ వచ్చేసి విజేఈసి. నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది ఎక్కడ ఉందంటే నారాయణగూడలో ఉంది, నారాయణగూడ. దాని ఎంసెట్ కోడ్ వచ్చేసి కేఎంఐటి. దెన్ నెక్స్ట్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం, ఎంసెట్ కోడ్ సివిఆర్హెచ్. దెన్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టెక్, అది ఎక్కడ ఉందంటే బాచ్పల్లిలో ఉంది. దాని ఎంసెట్ కోడ్ జిఆర్ఆర్ఆర్. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది ఇది. దీని ఎంసెట్ కోడ్ ఎస్ఎన్ఐఎస్. దెన్ బీవీఆర్ఐటి నర్సాపూర్లో ఉంది, బీవీఆర్ఐ దాని ఎంసెట్ కోడ్. నెక్స్ట్ నైల్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాంచవాని సింగరాం, దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎన్జిఐటి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ చేసిన, మళ్ళీ ఒకసారి ఇంక్లూడ్ చేసినది ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ గండిపేటలో ఉంది, ఎంజిఐటి. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్, దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి విఎంఈజీ. దెన్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎన్జిఎన్టీడబ్ల్యూ, ఇది ఎక్కడ ఉందంటే షేక్పేట్లో ఉంది. నెక్స్ట్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది అటానమస్, ఇది ఎక్కడ ఉందంటే కండ్లకోయలో ఉంది, కండ్లకోయలో లొకేట్ అయి ఉంది. దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్కే. దెన్ అనురాగ్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీలో ఒకటి కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ పేరు సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గట్కేసర్లో ఉంది. దాని ఎంసెట్ కోడ్ కూడా సివిఎస్ఆర్ఏ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ఆర్ఐటి, ఇది అటానమస్ కాలేజ్ డుండిగల్లో ఉంది, ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఐడి. దెన్ ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇది ఎక్కడ ఉందంటే డుండిగల్లో ఉంది. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మైసమ్మగూడ, ఎంఆర్ఈసి ఎంసెట్ కోడ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మైసమ్మగూడ. ఓకే. దెన్ ఎంఎల్ఆర్డి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎంఎల్ఆర్డి దీని ఎంసెట్ కోడ్. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి అండ్ మీరు కూడా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి
నేనే ఇవి రీసెర్చ్ చేసిన తర్వాత మీకు మీకు కానీ మీ పేరెంట్స్ కానీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమేమి కాలేజెస్ ఉన్నాయి టాప్లో అని లిస్ట్ అవుట్ చేస్తాను. సో 2025 ఎంసెట్ కౌన్సిలింగ్లో కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామో నేను ఇప్పుడు చెప్తా. అంటే ఏ ర్యాంకుకి ఎంత టాప్ కాలేజ్ వస్తుంది. అంటే ఈ ప్రస్తుతానికి ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ఎంత ర్యాంక్ కావాలి ఆ బ్రాంచ్కి, ఆ బ్రాంచ్ ఆ కాలేజ్లో ఉందా, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎంత, ఆ కాలేజ్ యొక్క లొకేషన్ ఎక్కడ, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో కంటిన్యూ వాచింగ్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓ వెబ్ బ్రౌజర్కి వెళ్ళండి, గూగుల్ క్రోమ్ లాంటిది వెబ్ బ్రౌజర్కి వెళ్ళి అక్కడ మీరు ఆన్లైన్ వెబ్ కౌన్సిల్. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా, ఏంటిదంటే 2025 ఎగ్జాక్ట్ కాలేజెస్ ఆ ర్యాంక్కి, మీకు వచ్చిన ర్యాంక్కి ఆ కాలేజ్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, బట్ యాక్యురేట్గా చెప్పగలం. ఎందుకంటే బట్టి మనం చెప్పగలం. సో అది నేను చెప్పాలనుకున్నా. నెక్స్ట్ ఎలా సెర్చ్ చేయాలో చెప్తా. ఫస్ట్ మీరు ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ టీజీ 2024, టీజీ అంటే 2024, టీజీ అంటే తెలంగాణ. అది ఒక వెబ్సైట్ ఇస్తుంది. ఫస్ట్ ఉన్న వెబ్సైట్కి వెళ్ళండి. లింక్స్ ఏంటిదంటే తెలంగాణ ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎంసెట్ సెకండ్ ఫేజ్, ఎంసెట్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ ఉన్నది ఎంసెట్ ఫైనల్ ఫేజ్, ఇక్కడ ఉన్నది లాస్ట్ 2 అనేది బైపీసీ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ దాని మీద క్లిక్ చేయండి. ఫైనల్ ఫేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నియర్లీ 960. ఇప్పుడు ఇన్ని కాలేజెస్లో మనకు కావాల్సింది రావడం అంటే వస్తుంది, కాకపోతే అది కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే టెక్నికల్ వేలో ఏ కాలేజ్కి ఏ ర్యాంక్ it will be useful to you people. And పేరెంట్ ఒకవేళ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ ర్యాంక్కి ఆ కాలేజ్ చెప్పడానికి కుదరదు, బట్ 2024 బట్టి మనం చెప్పొచ్చు. 2000 ర్యాంక్ 1000 ర్యాంక్ అటు ఇటు అయినా అక్యురేట్గా మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ అక్యురేట్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నియర్లీ 950 కాలేజెస్ ఉన్నాయి. నాట్ ఎగ్జాక్ట్లీ, నియర్లీ 950 కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పడానికి ట్రై చేస్తా. ఏంటిదంటే ఒకరికి 20,000 ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి 50,000 ర్యాంక్ వచ్చింది. 20,000 వచ్చింది ఓసీ గర్ల్ అమ్మాయికి అనుకుందాం, ఇంకా 50,000 ర్యాంక్ వచ్చింది ఓసీ బాయ్కి అని అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు ఇది ఎక్సెల్ షీట్ దీని ఎనేబుల్ ఎడిటింగ్ అని కొడతా. దెన్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి కావాలి, ఇన్స్టిట్యూట్ కోడ్ కావాలి. ఇవి ఇన్స్టిట్యూట్ కోడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అన్ని ఇన్స్టిట్యూట్ కోడ్. నేను దీని లింక్ మొత్తం బయోలో పెట్టేస్తా, లేకపోతే మీరైనా సెర్చ్ చేసుకుని. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది రోస్లో, ఇక్కడ ప్లేస్ ఉంది, దాని తర్వాత
ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది, రోస్లో ఇక్కడ ప్లేస్ ఉంది, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, కో ఎడ్యుకేషనా లేదా, కాలేజ్ టైప్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, బ్రాంచ్ కోడ్ ఉంది, బ్రాంచ్ నేమ్ ఉంది, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, ఇవన్నీ కేటగిరీస్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ట్యూషన్ ఫీజు, అఫిలియేటెడ్ JN2H లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అని పెద్ద లిస్ట్ ఉంది. చాలా కన్ఫ్యూజింగ్ లిస్ట్. నేను ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకుని ఈజీగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా పెద్ద 950 కాలేజ్ నియర్లీ. ఇవన్నీ కాలేజెస్లో మనకు కావాల్సిన కాలేజెస్ అలాంగ్ విత్ ద ర్యాంక్ కావాలంటే కొంచెం కష్టమే, బట్ ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్యారలల్గా నాతో చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అండ్ ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్ ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా చెప్పాలంటే మనకి ఏం కావాలి, ఏ కాలేజ్కి ఎంత ర్యాంక్ కావాలి, ఆ ర్యాంక్కి మనకి ఏ బ్రాంచ్ వస్తుంది, ఆ బ్రాంచ్కి మనకి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, కో ఎడ్యుకేషన్, అవన్నీ ప్రస్తుతానికి అయితే ఏం అవసరం. కాకపోతే మనము మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది, అది మెయిన్ మోటో. సో నేను అది చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీద రోలో ABCD అవి ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అవసరం, ఇది ఇంపార్టెంట్. సో అది అట్లనే ఉంచేసుకుందాం. ఇట్లా ఇట్లా ABCD అట్లా ఉంటే ఆ రో కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది అది క్లిక్ చేస్తే. సో దెన్ అలానే ఉంచేది. ఇన్స్టిట్యూట్ కూడా అవసరం మనకి. దెన్ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా అవసరమే. అది ఎక్కడుంది దాని సెకండరీ, అది ఎక్కడున్న ప్లేస్ అదంతా సెకండరీ. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఎక్సెల్లో, అది క్లిక్ చేస్తే ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. సిమిలర్గానే డిస్ట్రిక్ట్ కోడ్ ఇది మనకు అవసరం లేదు, సో ఇది కూడా డిలీట్ చేసేద్దాం. కో ఎడ్యుకేషన్ ఇది కూడా సెకండరీ. ఇప్పుడు మనకి ఏం కావాలి, కాలేజెస్ అలాంగ్ విత్ దర్ ర్యాంక్స్, ఆ ర్యాంక్ ఉన్న బ్రాంచ్ వస్తుందా లేదా, అది మన మెయిన్ మోటో, అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో కో ఎడ్యుకేషనా లేదా, ఇది కూడా మనకి సెకండరీ, ఇది ఏం అవసరం లేదు. కాలేజ్ టైప్ ప్రైవేటా గవర్నమెంట్, ఇది కూడా అవసరం లేదు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అవసరం లేదు. బ్రాంచ్ కోడ్ మనకు అవసరం. నేను ఇప్పుడు ఫస్ట్ 2 కేటగిరీస్ చెప్తా. ఓసీ బాయ్స్కి, ఓసీ గర్ల్స్కి ఎంత ర్యాంక్ వస్తే ఎంత వస్తుంది. ఓసీ బాయ్స్ అనేది 50,000 అని చెప్పిన, ఓ అబ్బాయికి 50,000 ర్యాంక్ వస్తే మనకి కాలేజీలో వస్తుందా లేదా అని క్లియర్గా చెప్దాం. ఫస్ట్ ఇది కూడా తీసేద్దాం. సో నేను ఇవన్నీ తీసేస్తా. ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ ఏమేమి పెట్టుకుంటా అంటే ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్, ఆ కాలేజ్లో ర్యాంక్, ఇంకా అఫిలియేటెడ్ కూడా ఇది ఏం అవసరం లేదు. ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తా. ఇవన్నీ డిలీట్ చేసి కావాల్సినవి మాత్రమే ఉంచుకుంటా. ఎలా డిలీట్ చేయాలి, ఇట్లా రోలో ABCDs అవి ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఎక్సెల్లో, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది కంప్లీట్ కాలం. అట్లా ఈ ట్యూషన్ ఫీజు కూడా మనకు అవసరం లేదు, అది కూడా డిలీట్ చేయొచ్చు. ఎఫిలియేటెడ్ టు అది కూడా మనకు అవసరం లేదు, డిలీట్ చేద్దాం. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తా అని చెప్పినా కదా, ఓసీ గర్ల్, ఓసీ బాయ్. ఫస్ట్ ఓసీ గర్ల్కి తీసుకుందాం. ఓసీ గర్ల్కి 20,000 ర్యాంక్ వచ్చింది. ఆ కాలేజ్ ఏమొస్తుంది, ఆ కాలేజ్కిలో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి అవి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఓసీ గర్ల్, ఇది ఓసీ బాయ్ ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. ఓసీ గర్ల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పేషెన్స్తో వినండి. ఓసీ గర్ల్ ఇప్పుడు మనకి ఇన్ని ర్యాంక్స్ ఉన్నాయి, నియర్లీ ఇవన్నీ చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. 900+ ఉన్నాయి, 963, నియర్లీ 950+ కాలేజెస్ ఉన్నాయి. ఇన్ని కాలేజెస్లో మనకి ఏ కాలేజ్ ఎక్కడెక్కడ బ్రాంచ్ వస్తాయి అది కొంచెం తెలుసుకోవడం కష్టం, బట్ సింపుల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా టాప్లో ఈ అని ఉందా, ఇక్కడ దాని మీద సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది.
సార్ట్ ఫిల్టర్ అని, దాని మీద క్లిక్ చేయగానే ఫిల్టర్ అనే ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఫిల్టర్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ పర్టికులర్ కాలం ఓసీ గర్ల్స్ అనే కాలంలో నాకు 20,000 ర్యాంక్, అంటే 20,000 కన్నా లోపల ఉన్న కాలేజెస్ నాకు కావాలి. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీద సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒకటి చిన్న ఫిల్టర్ సింబల్ లాంటిది వస్తుంది ఇక్కడ. ఒకసారి చూడండి, ఇట్లా చిన్న ఫిల్టర్ సింబల్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, సెలెక్ట్ ఆల్ అని తీసేసి సెలెక్ట్ ఆల్ అని తీసేయండి. ఇక్కడ ఫిల్టర్ నంబర్ అని ఉంది, అక్కడ దాని మీద క్లిక్ చేయగానే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ 19,000 20,000 ఇవ్వండి. ఎక్యురేట్గా కాకపోయినా అక్కడ ఇంచుమించు ఆ కాలేజ్ కన్నా లోపల ఉన్న కాలేజ్ వచ్చేస్తాయి. 20,000 ర్యాంక్, ఆ 20,000 ర్యాంక్ లోపల ఉన్న కాలేజెస్లో అన్నీ కావాలి నాకు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కాలేజెస్ వచ్చినాయి, ఫిల్టర్ అయిపోయి వచ్చేసినాయి కాలేజ్. 20,000 లోపల ఉన్న కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వచ్చేసినాయి మనకి. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే 16,323 ర్యాంక్కి భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అనే కాలేజ్లో వస్తుందంట సిఎస్సి. దెన్ బీవీఆర్ఐటి 12,360 ర్యాంక్ వస్తే సిఎస్సి వస్తుందంట. అండ్ బీవీఆర్ఐటి కాలేజ్ ఫర్ ఉమెన్స్ సిఎస్ఈ, సిఎస్ఎం, సిఈసిఈ ఇక్కడ అలాంగ్ విత్ దర్ ర్యాంక్స్ ఉన్నాయి. ఆ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని తెలిసిపోతుంది. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 12,840 ఫర్ ఏ కాలేజ్ ఇది, అదే సివిఆర్ కాలేజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే బ్రాంచ్ వస్తుంది. అట్లా మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వర్ధమాన్ కాలేజ్, శ్రీనిధి, ఉస్మానియా యూనివర్సిటీ, నెయిల్గౌడ్, ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అట్లా కాలేజెస్ ఉన్నాయి. మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటి అయిపోయింది. ఫస్ట్ టాస్క్ ఏమైంది, ఈ కాలేజ్ ఇంత ర్యాంక్ వస్తే అంటే 20,000 లోపల ఉన్న కాలేజ్ మొత్తం ఓ సైడ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకొని కాలేజెస్ నేమ్స్ ఇక్కడ ఉంటాయి, అవి నోట్ చేసుకొని ఒక పేపర్లోనో ఏదో ఒక ప్లేస్లో నోట్ చేసుకొని దాని ఎంసెట్ కోడ్ కూడా ఉంది పక్కన. ఎంసెట్ కోడ్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలం ఎంసెట్ కోడ్ ఉంది, అది నోట్ చేసుకుని, అది ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో ఈ ఎంసెట్ కోడ్ని బట్టి కాలేజెస్ వస్తుంది. దెన్ ఇప్పుడు సెకండ్ టాస్క్ ఏంటి, నాకు ఈ కాలేజ్లో ఓకే ఇదంతా బాగుంది, ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్లో ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో వస్తుందని అయిపోయింది. దెన్ ఆ కాలేజ్లో నాకు ఏ బ్రాంచ్ వస్తుందో అదొక కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిమిలర్గానే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు మీద టాప్ రోలో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళండి. మీద ఉంటుంది ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి మీద అంతే. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ కాలం మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఏ స్పెషలైజేషన్ దాన్ని షార్ట్ కట్ నేమ్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అలాంగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలా ఈ కంప్లీట్ కాలం సెలెక్ట్ అయిపోతుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే సార్ట్ అండ్ ఫిల్టర్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఇక్కడ మీకు ఒక ఫిల్టర్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఇట్లా చేయంగానే ఇక్కడ మీకు ఏమేమి కాలేజెస్లో ఉన్న బ్రాంచెస్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ తీసేయండి. ఆ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ తీసేసిన తర్వాత ఏఐయా, దాని తర్వాత బయోనా, అంటే నేను స్పెసిఫిక్గా బీటెక్ గురించి చెప్తున్నా కాబట్టి దీనిలో ఏముంటాయి, కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సిఎస్సి ఉంటుంది, సిఎస్డి ఉంటుంది, సిఎస్ఈ ఉంటుంది, సిఎస్ఐ ఉంటుంది. అట్లా కొన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. ఈసీఈ, ట్రిపుల్ ఈ,
అలా కొన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచెస్ ఆ కాలేజెస్ అలాంగ్ విత్ దేర్ ఎంసెట్ కోడ్స్ వస్తుంది. ఇది చాలా సింపుల్, చాలా పని తక్కువైతుంది. ఎందుకంటే ఫిల్టర్ యూజ్ చేయాలి. ఫిల్టర్ యూజ్ చేసిన తర్వాత మనకి ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది. సో టాస్క్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇట్లా ఈ కాలేజెస్ ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది అని మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గర్ల్ అయిపోయింది, ఓసీ గర్ల్ అయిపోయింది. నేను సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కదా, 50,000 ర్యాంక్ ఓసీ బాయ్. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సేమ్ బట్ ఇంకొకసారి చెప్తా, ఒకసారి వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ల్యాప్టాప్లో కంట్రోల్ జెడ్ కొట్టేస్తా. కంట్రోల్ జెడ్ కొట్టేస్తే మిగతా ఏమేమి చేంజెస్ చేసినా అవన్నీ తెలిసిపోతాయి. ఓసీ గర్ల్ చూడండి, ఇప్పుడు ఇప్పటిదాకానే సేమ్, కాకపోతే ఇక్కడ ఓసీ గర్ల్, ఓసీ బాయ్స్, జనరల్ అవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఓసీ బాయే కావాలి, నాకు ఓసీ గర్ల్ అవసరం లేదు. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి ఓసీ బాయ్ని, ఓసీ గర్ల్ని డిలీట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీద టాప్లో ఉంటుంది, ఇన్సర్ట్ డిలీట్ అని ఉంటుంది. అక్కడ డిలీట్ ఆప్షన్ కొట్టేసి మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఇప్పటిదాకా ప్రాసెస్ చెప్పినా కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా ఈజీ అయిపోతుంది, తొందరగా చెప్పేయచ్చు. ఇప్పుడు నాకు ఓసీ బాయ్ ఉంది, ఓసీ బాయ్లో నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్ కావాలి. సో మీరు ఇక్కడ టాప్లో ఈ సెలెక్ట్ చేసుకోండి, రోని ABCDE అని ఉంది కదా, ఈ మీద క్లిక్ చేయండి. ఈ మీద క్లిక్ చేయగానే మీకు కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఆ కాలం మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళండి. ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఒక చిన్న ఫనల్ లాగా వస్తుంది, ఫిల్టర్ సింబల్ లాగా వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ అనే రిమూవ్ చేసేసి నంబర్ ఫిల్టర్ అని ఉంటుంది ఇక్కడ. ఆ నంబర్ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆప్షన్లో అంటే 50,000 ర్యాంక్, దాన్ని క్లిక్ చేయండి. 50,000 ఓకే, 50,000 ఓకే. నియర్లీ 950 కాలేజెస్ నుండి ఇప్పుడు మనకి ఏంది, ఇప్పుడు నియర్లీ చాలా తక్కువ. ఇప్పుడు 950 కాలేజెస్ నుండి నియర్లీ దాంట్లో సగంలో ఆ 950 కాలేజ్లో వాడికి వచ్చిన ర్యాంక్ మీద కాలేజెస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ కాలేజెస్ ఈ కాలేజెస్లో నాకు కొన్ని స్పెషలైజేషన్స్లో ఆ బ్రాంచే కావాలి. ఇప్పుడు నాకు CSE కావాలి అనుకుందాం, 50,000 ర్యాంక్ ఆ అబ్బాయికి వచ్చింది, ఆ అబ్బాయికి నాకు ఆ ర్యాంకే కావాలని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇప్పటిదాకా లాగానే అది మొత్తం సెలెక్ట్ చేసుకోవడానికి C అనే ఆప్షన్ ఉంది. C అనే కాలంలో ఉన్న రో, దాని మీద జస్ట్ ఇట్లా ట్యాప్ చేయగానే ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళండి. మీద ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఇంకొకసారి క్లిక్ చేయండి ఫిల్టర్. ఇక్కడ ఫిల్టర్ సింబల్ వస్తుంది, అక్కడ మీరు ఇవన్నీ తీసేయండి. నాకు ఓన్లీ CSE కావాలని అనుకుంటున్నాడు వాడు. CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, CSE కావాలనుకుంటున్నాడు. ఓన్లీ ఆ కాలేజెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ కాలేజెస్ వచ్చేసినాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లే వచ్చినాయి. 50,000 ర్యాంక్ వచ్చినా మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది. కాకపోతే ఈ కాలేజెస్లో ఏ కాలేజ్ అంటే దానికి కట్ ఆఫ్ ర్యాంక్ ఇది, దాని కాలేజెస్ ఇది. సో అట్లా మీరు చూసి టాలీ చేసుకోండి. సో ఇది ఈ వీడియోకి నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ if you really